లేని పరిస్థితి బెంగాల్లో కనబడుతుంది. రైట్, ఒకసారి తమిళనాడు కూడా చూద్దామండి. ఎస్, తమిళనాడు అయితే 84.5 or 85%. ఎస్. అండ్ టీవీకే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? అదే ఇప్పుడు చాలా కీలకం. విజయ్ ముందనుకున్నట్టుగా విజయ్ కేవలం కొంత మేరనే ప్రభావితం చేస్తాడు అని ఫస్ట్ అందరూ అనుకున్నారు, కానీ విజయ్ క్రమక్రమంగా పుంజుకుంటూ వచ్చాడు. ఈ రోజున్న లెక్క ప్రకారం అక్కడ ఏడీఎంకేకి కానీ డిఎంకేకి కానీ, అంటే నా అంచనా ఇది, నేను కొంతమంది ఏడీఎంకేకి బాగుంది అది అని చెప్తున్నారు కానీ, బట్ అఫ్కోర్స్ ఎస్, ఒక 10 రోజుల నుంచి లాస్ట్ 10 days నుంచి ఏడీఎంకే గ్రాఫ్ పెరిగింది. డిఎంకే ఎక్కడో తన గ్రౌండ్ని లూజ్ అయింది. డిఎంకే నిజానికి స్టార్ట్ అయిన రోజు డిఎంకేకి అడ్వాంటేజ్ ఉంది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు, షెడ్యూల్ విడుదలైన తర్వాత, ఆ ప్రచార హోరు మొదలైనప్పుడు డిఎంకే అడ్వాంటేజెస్ పొజిషన్లో మొదలుపెట్టింది. మీకు పన్నీర్ సెల్వం డిఎంకేలోకి రావడం కావచ్చు, ఏడీఎంకేలో పొరపచ్చాలు అన్నామలైని పక్కన పెట్టారని, లేకపోతే ఎన్డీఏ కూటమిలోనే పొసగట్లేదని, అందులోనే శశికళ ఫ్యాక్టర్ ఒకవైపు ఉందని, ఇట్లా ఇట్లా అనేక పన్నీర్ సెల్వం వెళ్ళిపోవడం, 15 గ్రూపులు రావడము, ఇవన్నీ చూసాం మనం. ఐ మీన్ వీటి నేపథ్యంలో కొంత ఏడీఎంకే స్టార్ట్ సరిగ్గా చేయలేకపోయింది. కానీ లాస్ట్ 10 రోజుల క్యాంపెయిన్ చూస్తే ఏడీఎంకే చాలా వరకు పుంజుకుంది. డిఎంకే స్టార్ట్ బాగా చేసింది, కానీ తర్వాత ఎక్కడో గ్రౌండ్ లూజ్ అవుతూ వచ్చింది. నిజానికి డిఎంకేకి సంబంధించి ఎస్ గురుమూర్తి గారు చాలా అద్భుతమైన విశ్లేషణ ఇచ్చారు. యాక్చువల్లీ అది ఎవరైనా చూడాలి. ఎస్ గురుమూర్తి తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి. ఆయన చాలా సంవత్సరాల నుంచి తుగ్లక్ ఎడిటర్, ఆయన చాలా సంవత్సరాల నుంచి తమిళనాడు రాజకీయాల మీద పూర్తి పట్టున్నటువంటి వ్యక్తి. ఆయన ఒక అబ్జర్వేషన్ చెప్పారు, చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ అది. అదేంటంటే 96 ఎలక్షన్స్లో డిఎంకేని స్ప్లిట్ చేశారు. ఆల్మోస్ట్ డిఎంకేని స్ప్లిట్ చేసి, వర్టికల్ స్ప్లిట్ చేసి, వై గోపాలస్వామి వైగో ఒక కొత్త పార్టీ పెట్టాడు, ఎండిఎంకే అనుకుంటాను, ఆ పార్టీ పెట్టాడు. డిఎంకేని స్ప్లిట్ చేసి వైగో వచ్చి ఒక పార్టీ పెట్టాడు. జయలలిత అప్పుడు ఉంది, జయలలితకు అగెన్స్ట్గా ప్రచారం చేశారు, కానీ వైగోని ఎవరు నమ్మలేదు. వైగో ఓట్లు పడలేదు, డిఎంకే వైపు ఓట్లు టాలీ అయ్యాయి. డిఎంకేని స్ప్లిట్ చేసి జయలలితకు వ్యతిరేకంగా ఒక పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్ళినప్పటికీ, వైగో చాలా ఫేమస్ పర్సనాలిటీ అప్పటికి, ఆయన పాపులర్ లీడర్ ఆయన, కానీ వైగో ఎలాగూ జయలలితను ఓడించలేడు. జయలలితను ఓడించాలన్న భావన ఉంది, కానీ జయలలితను ఓడించాలి కానీ వైగో వల్ల కాదు. అలాంటప్పుడు ఎవరికి ర్యాలీ అవుతాయి ఓట్లు అని అంటే డిఎంకే వైపు వెళ్ళిపోతాయి. అది జరిగింది అనమాట 96లో. సేమ్ థింగ్ రిపీట్ అవుతుంది ఇప్పుడు అని అంటారు. ఇవాళ ఏం జరుగుతుంది అంటే, అయితే ఇది రివర్స్లో జరుగుతోంది ఇవాళ. సో ఏడీఎంకే నుంచి వెళ్ళిపోయినటువంటి పన్నీర్ సెల్వం ఫ్యాక్టర్ పెద్దగా లేదు, కానీ డిఎంకేకి వ్యతిరేకంగా నిలబడ్డటువంటి విజయ్ నిలబడ్డాడు. డిఎంకేకి వ్యతిరేకంగా చాలా ప్రచారం చేస్తున్నాడు. నిజంగా యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు ఈయనకు వస్తాయేమో అనుకుంటారు, కానీ ఈయనకు రావు. ఇది ఏడీఎంకేకి షిఫ్ట్ అవుతున్నాయి అని చెప్తున్నారు అనమాట. అంటే విజయ్కి ఓట్లు ఒక పర్సెంటేజ్ కొంత పేరు రావచ్చు. అంటే ఎవరు ఓట్లు వేస్తారు అని అంటే విజయ్కే వేయాలనుకునే వాళ్ళు విజయ్కి ఓట్లు చీరిస్తే అభిప్రాయం ఉంది కదా. అంటే దాన్నే ఈయన చెప్పేది ఏంటంటే, యాంటీ ఇన్కంబెన్సీ చీలిపోతుందని చాలా మంది అంటారు, కానీ చీలిపోకపోగా యాంటీ ఇన్కంబెన్సీ ఒకవైపు ర్యాలీ అయింది 96లో. యాంటీ ఇన్కంబెన్సీ చీలిపోవడం వల్ల అసలు యాక్చువల్లీ అప్పుడు జయలలిత గెలవాలి, కానీ చీలిపోలేదు. అప్పుడు అందుకే అక్కడ వచ్చే ఫ్యాక్టర్ ఏంటి అని అంటే, ఇవాళ విజయ్ కూడా ఏం చేస్తున్నాడంటే, యాంటీ ఇన్కంబెన్సీ చీల్చట్లేదు. యాంటీ ఇన్కంబెన్సీ డిఎంకేకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక భావనలో 2 రకాలు ఉంటాయి. విజయ్కి ఓటేయాలనుకున్నవాడు విజయ్కి వేస్తాడు, దాంట్లో ఏం డౌట్ లేదు, విజయ్ ఓటు అది. ఓకే, విజయ్ రాజకీయాల్లోకి వచ్చాడు, విజయ్ని అంటే మిలియన్ ఓటర్లు కావచ్చు, లేకపోతే ఫస్ట్ టైం ఓటర్స్ కావచ్చు, విజయ్ అంటే అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళు ఓట్లేస్తారు. కానీ డిఎంకేని ఓడించాలనుకునేవాడు, డిఎంకే ఓడిపోవాలనుకునేవాడు విజయ్కి రాడు, ఏడీఎంకేకి వెళ్తాడు. అది ఇప్పుడు ఎస్ గురుమూర్తి గారి అంచనా. సో ఒకవేళ అది జరిగితే, అంటే ఇది చాలా సార్లు ప్రూవ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇది మనం యాంటీ ఇన్కంబెన్సీ చీలుతుంది అనుకుంటాం, కానీ యాంటీ ఇన్కంబెన్సీ చీలకపోగా అది ఒకరికి లాభం చేసే అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి. సో ఈవెన్ మనం పవన్ కళ్యాణ్ కూడా చూసాం. 2019లో పవన్ కళ్యాణ్ ఇంకోవైపు పార్టీ పెట్టాడు, కానీ యాంటీ ఇన్కంబెన్సీ చీలుతుంది అనుకుని చంద్రబాబు గారు అనుకోవచ్చు కాక, బట్ యాంటీ ఇన్కంబెన్సీ చీలలేదు, మొత్తం జగన్ వైపు వెళ్ళిపోయింది ఓటంతా. మరి గమనిస్తే పవన్ కళ్యాణ్ 0 అయిపోయాడు ఒక రకంగా చెప్పాలి 2019. సో ఇప్పుడు కూడా విజయ్ పవన్ కళ్యాణ్ అవుతాడా, వీ హ్యావ్ టు సీ. అదర్వైజ్ విజయ్ కనుక కొంచెం సిగ్నిఫికెంట్ గా ఓట్ షేర్ తెచ్చుకొని కొన్ని ఓట్లు తెచ్చుకుంటే మేబీ హంగ్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎవరికి బలమైన మెజారిటీ రాక ఈయన సీట్లుగా మారడం లెక్క, ఈయన ఓట్లు వస్తే లాభం లేదు, సీట్లు కావాలి. విజయ్ సెక్యూర్ చేసుకోగలిగితే
10-15 చేసుకున్నాడంటే అసలు బిగ్ విక్టరీ ఫర్ హిమ్, maker. నో డౌట్ అబౌట్ ఇట్. King maker. ఆయన ఎక్కువ సీట్లు రావడం ఎక్కడండి ఇంపార్టెంట్ అండి, ఓట్లు కాదు. ఓట్లుగా సీటు కాదు. ఓటు శాతం ఎంత పెరిగినా కానీ ప్రయోజనం లేదు. ఆయన సీట్లుగా మార్చుకోగలిగితే ఆయన ఒక 10 సీట్లు పైన ఆయన సీట్లు గెలవగలిగితే డెఫినెట్లీ ఆయన ఫ్యూచర్ అవుతాడు. అని సస్టైన్ చేసుకుంటే అది వేరే విషయం, మళ్ళీ సస్టైనెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ విజయ్ ఫ్యాక్టర్ మాత్రం మీరు ఇందాక అన్నట్టు విజయ్ ఫ్యాక్టర్ చాలా సీరియస్ గా ఉంది. అంటే మొదట్లో స్టార్ట్ అయినప్పుడు విజయ్ ని ఎవరు పెద్దగా తీసుకోలేదు. బట్ పాస్ట్ 10-15 డేస్ లో వస్తున్నటువంటి పరిణామం ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. విజయకాంత్ చూపించిన, సరే ప్రస్తుతం ఆయన లేరు, చూపించిన పెద్ద తర్వాత కంటిన్యూ చేయలేదు. విజయ్ లో ఉన్న ఒక పాజిటివ్ అంశం ఏంటంటే విజయ్ లో ఉన్నది కంపోజ్డ్ గా ఉన్నాడు. మీరు ఎలక్షన్ మొత్తం గమనిస్తే కంపోజ్డ్ గా, పెద్దగా ఎక్కడ రియాక్ట్ కాలేదు, ఎక్కడ ఎమోషనల్ అవ్వలేదు, ఎక్కడ అంటే దాని కొంతమంది ఏం చేస్తారంటే తప్పిదాలు చేసి పక్కకి వెళ్ళిపోతారండి. ఈయన ఎక్కడ తప్పిదం చేయలేదు. మొదట్లో ఎక్కడ ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. సో సేమ్ ఆ ఫ్యాండమ్ ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు. అక్కడే కొంచెం అడ్వాంటేజ్ ఉంది అనేది కొంతమంది చెప్తున్నమాట. సో అన్నాడీఎంకేకి ఏమైందంటే అన్నామలై ఫ్యాక్టర్ మీరు చూస్తే అన్నాడీఎంకే అండ్ బీజేపీ మధ్య ఎక్కడో పొసగట్లేదు, అన్నామలైని దూరం పెట్టారు అని మాట్లాడుతుంటే, బట్ అన్నామలై చాలా మెచ్యూర్డ్ రోల్ పోషించాడు.